ఇప్పటిదాకా మీరు ఆహా ఈ హోలో విన్న డూయెట్ ప్యారడీస్లో చాలా డిఫరెంట్ అనమాట. అంటే ఒక అత్త ఒక కోడలు పాడుతున్న పాట అది ఏమిటంటే కన్నులతో చూసేది గురువా అనే పాటకి ప్యారడీ అనమాట. సో లెట్స్ వెల్కమ్ రమణి అండ్ రచిత. కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమౌనా పాపమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ పాపమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ టక టక జం నీకో దండం అత్తమ్మ టక జం నోరు మూసుకోవే కొడలా రోజు కాల్చుకు తింటారు నీకో దండం అత్తమ్మ నోరు మూసుకోవే కొడలా పోవే నువ్వే పోవే ఏంటే పెట్టుకోతలు ఏం పెట్టారే చీకిపోయిన చేరెత్తారే నీ వాళ్ళే పెట్టన సగాలే సాఫ్ట్వేరు జాబ్ అన్నారే చాటకు ఇచ్చి చేసేసారే జీవితమే బలి చేసారే బంధువులంతా నవ్వేసి చప్పటి మెతుకులు వేసారే రాబందులాగా ఫోన్ చేసి మళ్ళీ మమ్మల్ని అంటారే పైసా విలువలేని జన్మ పౌరుషంలో తక్కువ లేదే కష్టాన్ని ఎరజోపి నాకు కంపను కట్టారు ముళ్ళ కంపను కట్టారు నువ్వేనే కంప పోవే నువ్వే పోవే తక్కడి నీకో దండం కొడలా తక్కడి జం నీకో దండం అత్తమ్మ పోవే ఒరే అక్కడ లేవా నీకేనా నాకు పెద్దలంటే భయమే లేదు వంట చేసే తెలివే లేదు మొద్దులే ఎదిగిన ఎత్తువులే బద్దకస్తులు ఎవరో తెలుసు సుట్ట పోసల నటనే గడుసు అత్తయ్యా నీ నాలు పోసయ్యా మాటకు మాట అంటావు చెప్పు దెబ్బలు తింటావు మాకుంటాయని మరిచేవు అంటే అన్నానంటావు వేగలేమే నీతోనేమే పెట్టే పేడ సర్దుకోవే అట్లాని అల చూపి మాకు కంపను కట్టారు మాకు కంపను కట్టారు చిచే కట్నాన్ని కాజేసి పైగా నన్నే తిడతారు రోజు కాల్చుకోటి మళ్ళెంటారు ఏంటే పోవే పోవే తగ్గది నీ పోదండం కొడలా తగ్గజం నువ్వు ముసుకోవే అద్దం వెళ్ళు నువ్వే పోవే పోవే వెళ్ళవే ఏంటి వెళ్ళవే అమ్మో ఈ కోడలేమిటి అత్త ఏమిటి మీ తిట్లేమిటి రామరామ డ్రామా వాట్ ఈస్ దిస్ జనవేతల గారు? అద్భుతం. వాళ్ళు ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకుంటానికి సిద్ధపడ్డా అత్తాకోడలిద్దరికీ కూడా శృతి జ్ఞానం ఉన్నది, శృతిలో తిట్టుకుంటున్నారు. ఇది ఒక సంగీతాభిమానిగా నాకు చాలా సంతోషకరమైన విషయం. చాలా బాగుందమ్మా.
ఆ అమ్మాయి పక్కన నువ్వు చాలా బాగా చేసావు, చిన్నపిల్లవైన. కమల పిల్లల మధ్యన ఉన్నటువంటి చక్కని అందమైన పాటని ఈ అత్తా కోడళ్ళ మధ్యన పెట్టి రాసినటువంటి ప్యారడీ రచయిత అతను నిజంగా మనం అభినందించాలి. మీరు చాలా బాగా చేశారు, చాలా బాగా. థ్యాంక్ యూ సార్. సింహ గారు, కన్నులతో పాట అంటే అబ్బా టఫ్ సాంగ్ అని నేను ఆ ఆలోచనలో కూర్చోవడం జరిగింది. బట్ పాట స్టార్ట్ చేశాక లిరిక్స్ మీదకి మొత్తం కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది. ఇందాక జొన్నవిద్దులు గారు చెప్పారు మాక్సిమం ఈ సిచ్యువేషన్ జరుగుతూనే ఉంటుంది అత్తా కోడళ్ళది. కానీ ఎవరైనా థర్డ్ పార్టీ వస్తే మాత్రం వాళ్ళిద్దరు ఒకటైపోతారు. టామ్ అండ్ జెర్రీ కలిసిపోయినట్టుగా కలిసిపోతూ ఉంటారు. నాకు తెలిసి చూసే ప్రతి అత్తా కోడళ్ళు ఈ పాటను కొంచెం అవలంబించుకుంటే, కోపం వచ్చినప్పుడు పాట పాడేసుకుంటే మళ్ళీ పాట తర్వాత కలిసిపోతారు వాళ్ళు. అంటే అయితే ఇప్పుడు మీ వైఫ్ కి మీ అమ్మగారికి ఈ పాట మీరు చూపిస్తారు. వాళ్ళకి పాటలు అవసరం లేదండి, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ లిరిక్స్ లో వాళ్ళవి జరుగుతూనే ఉన్నాయి చక్కగా. అంటే ఇలాంటివి జరుగుతుంటాయా సిచ్యువేషన్స్ మీ ఇంట్లో? ఇది నా ముందరైతే ఎప్పుడు జరగలేదు. ఒకవేళ ఎప్పుడైనా జరిగితే ఈ పాట ఐ విల్ షో టు దెమ్ సో దట్ దే విల్ బై హార్ట్ అండ్ దే విల్ ప్రొసీడ్ అకార్డింగ్లీ. బట్ గుడ్, ఐ లైక్ దిస్ సాంగ్. నాకు ఈ సాంగ్ యాక్చువల్ గా చాలా ఇష్టం అండ్ యూ డెలివర్డ్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి షేర్ చేసుకున్నందుకు. ఆల్ ది వెరీ బెస్ట్.